ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకు బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి తీసుకొచ్చానండి. ఈ హౌస్ వచ్చేసి అల్వాల్ హైటెన్షన్ లైన్ లో లొకేటెడ్ అయింది. చూడండి, చాలా మంది కస్టమర్స్ 150 స్క్వేర్ యార్డ్స్ అబౌ 200 స్క్వేర్ యార్డ్స్ అబౌ హౌసెస్ అడుగుతున్నారు. సో మీకోసమే సర్చ్ చేసి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తానండి. చూడండి, ఇప్పుడు హౌస్ డీటెయిల్స్ చూసుకుందాము. ఈ హౌస్ వచ్చేసి అల్వాల్ హిల్స్ లో లొకేటెడ్ అయిందండి. చూడండి, మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. చాలా బాగుందండి. నార్త్ వెస్ట్ కార్నర్ మనకి వెస్ట్ సైడ్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ నార్త్ సైడ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ మనకి షటర్ ఇచ్చారు. ఆ షటర్ కి సపరేట్ గా మనకి స్టెప్స్ అంటే సపరేట్ గా ఇచ్చారు. గేటు అదంతా చూడండి. చుట్టూ కాంపౌండ్ వాల్ అంటే బాగుందండి. వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ఏరియా, ఈ గేట్ ఇదంతా చూసుకున్నట్లయితే బాగా ఇచ్చారు. ఎలివేషన్ కూడా చాలా నీట్ గా ఉంది, చాలా లగ్జరీగా ఉంది అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇది 200 స్క్వేర్ యార్డ్స్ లైక్ అలానే ఉందండి. హౌస్ వచ్చేసి చూడండి 180 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 49/33 డైమెన్షన్. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. మనకి ఈజీగా కార్ పార్కింగ్ 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ 1 BHK పోర్షన్ ఒకటి ఇచ్చారు. అండ్ మనకి షట్టర్ ఒకటి ఇచ్చారు. చూడండి, చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. ఫుల్ డీటెయిల్స్ చూడండి, వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే 1 BHK ఇచ్చారు పోర్షన్. చాలా స్పేసియస్ గా వచ్చింది. హాల్ కూడా ఫాల్ సీలింగ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. మనకి ఇక్కడ సైడ్ కి గ్రిల్స్ కూడా ఇచ్చారు. చూడండి, హౌస్ చాలా బాగుందండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చాలా మంది వీడియో స్కిప్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలో ఉంటాయి. చూడండి, ఇక్కడ పూజా రూమ్ కూడా ఇచ్చారు. మన గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, బెడ్రూమ్ ఇచ్చారు. మనకి బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. అండ్ మనకి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారండి ఈ హౌస్ కి. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కూడా బ్లాక్ అవ్వదు. అండ్ ఈ హౌస్ కి టోటల్ గా బిల్డప్ ఏరియా వచ్చేసి 3500 SFT ఉందండి. చూడండి, ఇప్పుడు మనం ఈ హౌస్ కి బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. మెయిన్ డోర్ వచ్చేసి 8 ఫీట్ డోర్ ఇచ్చారు హైట్. చూడండి, మనకి నార్త్ ఫేసింగ్ లో కూడా ఇంకో డోర్ ఇచ్చారు. మనకు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే కారిడార్ ఇచ్చారు. చాలా స్పేసియస్ గా ఉందండి. కారిడార్ కూడా లాస్ట్ లో మనకు వాష్ ఏరియా లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ కూడా వైట్ అండ్ వైట్ కాంబినేషన్ లో, ఆ లైటింగ్స్ కూడా హెవీ లైటింగ్స్ కాకుండా సింపుల్ లైటింగ్స్ ఇచ్చారు. చూడండి, చిన్న స్మాల్ లైటింగ్స్ తోటి లుక్ బాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా విత్ వుడ్ వర్క్ తోటి ఉందండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వుడ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఓనరు తను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, దగ్గరుండి ప్లాన్ చేసుకున్నాడు తన కోసం అని. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ తను ఊర్లో వాళ్ళ పొలానికి పక్కనే ఇంకొక ల్యాండ్ సేల్ కు రావడం వల్ల మిస్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఈ హౌస్ అయితే సేల్ కు పెట్టారంట. చూడండి, హౌస్ అయితే బాగుంది. కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు. లామినేట్ ఫినిషింగ్ అండి. అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అట్లా ప్లాట్ఫామ్ అంతా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. అక్కడ చూసుకున్నట్లయితే క్రాకరీ యూనిట్ అండ్ పూజా రూమ్ కూడా బాగుంది. అండ్ 3 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో కామన్ వాష్రూమ్ ఒకటి. ఈవెన్ వాష్రూమ్లలో కూడా టైల్స్ మనకి స్లాబ్ హైట్ వరకు ఇచ్చారు. చూడండి, అండ్ ఈవెన్ బాత్రూమ్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్ ఎవ్రీథింగ్ మనకి 8 ఫీట్ హైట్ ఇచ్చారు. చూడండి, చాలా స్పేసియస్ గా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఎవ్రీథింగ్. అండ్ మనకి వెంటిలేషన్ కూడా బ్లాక్ అవ్వదు, ఎందుకంటే నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి. ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చినాయి.
మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూసుకుందాము. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు. చూడండి చాలా బాగుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. వుడ్ వర్క్ అయినా ఫాల్ సీలింగ్ అయినా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా బాగుంది. మనకు బాత్రూమ్స్ అండ్ విండోస్ దగ్గర ఈ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అంటే మనకి వుడ్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల వాటర్ పడితే మనకు చెదలు తొందరగా వస్తుందని ఇప్పుడు ఈ మధ్య కొంతమంది బిల్డర్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుందండి ఓవరాల్గా హౌస్ అయితే. ఈ హౌస్ కి దగ్గరలో పల్లవి మోడల్ స్కూల్ ఉంది అండ్ కొంపల్లి సెయింట్ అండ్ స్కూల్ కూడా మీకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. బెడ్రూమ్ కూడా బాగుందండి. చాలా స్పేసియస్ గానే వచ్చింది. కిడ్స్ కి యూజ్ అవుతుందండి బెడ్రూమ్. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK ఇచ్చారు అండ్ మనకి పెంట్ హౌస్ లో ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు. హౌస్ అయితే ఓవరాల్ గా బాగుంది. అండ్ ఇప్పుడు మనకి కాస్ హోటల్ కూడా జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. కాస్ హోటల్ కొంపల్లికి జస్ట్ నియర్ బై లో అని చెప్పొచ్చు. హౌస్ లొకాలిటీ అంటే చుట్టూ ఉన్న ఏరియా కూడా చాలా బాగుంటుందండి. వెల్ డెవలప్డ్ ఏరియా. కాలనీ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. హౌస్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేసియస్ గా ఉంది. ఈవెన్ హాల్ కూడా. మనం ఇప్పుడు పెంట్ హౌస్ కి వెళ్ళి చూసుకుందాము. 1 BHK పోర్షన్ అంటే సింగిల్ రూమ్ ఇచ్చారు. సెల్ఫ్లు ఇచ్చారు అండ్ బయట వాష్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్. చూడండి చాలా బాగుందండి. ఓవరాల్గా హౌస్ కూడా చాలా బాగుంటుందండి. చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ అక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇక్కడ సిట్అవుట్ లాగా బాగుందండి. సిట్అవుట్ ఏరియా గ్రానైట్ ఫినిషింగ్ తోటి బాగా ఇచ్చారు. చాలా బాగుంది ఓవరాల్గా హౌస్ వచ్చేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు. చూడండి చుట్టూ డెవలప్మెంట్ అయిపోయాయి. హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైక్ ఇట్లా రెడీలాగా బాగా ఇచ్చారండి. టోటల్గా హౌస్ కూడా చాలా బాగుందండి. చాలా మంది కస్టమర్స్ 150 అబోవ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్, 200 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ అడుగుతున్నారు కాబట్టి ఈ హౌస్ని అయితే మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 2,60,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.